అమ్మవారు లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర వారిని దర్శించుకోవడం ప్రభుత్వ టెంపుల్లో. అలాగే 7 ఏళ్ల కింద వెలిగించినటువంటి అఖండ జ్యోతిని దర్శించుకోవడం కూడా చాలా సంతోషం అనిపించింది. మేము ఈరోజు గంభీరావుపేట విలేజ్కి సీతారామస్వామి యొక్క ఆలయ దర్శనం కోసం ఈరోజు మా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మేడం గారితో రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత నిజంగా ఈ టెంపుల్ పరిసర ప్రాంతాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ టెంపుల్ పరిసర ప్రాంతాలు కానీ మరి స్వామి వారి యొక్క విగ్రహాన్ని మేము దర్శించినప్పుడు నిజంగా చాలా ఆకర్షణీయంగా చాలా పవర్ఫుల్ అని అనిపించింది. సో మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు ఇక్కడ మేము మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాము. ఎందుకంటే 700 సంవత్సరాల నుంచి ఒక దీపం అఖండ దీపం వెలుగుతూ ఉంది. ఆ దర్శనం నిజంగా స్వామివారి ఆశీర్వాదంగా మేము తీసుకుంటా ఉన్నాం నిజంగా. సో అందరూ కూడా ప్రజలు ఆధ్యాత్మిక భావం కలిగి ఉండి నేరాలకు తర్వాత చెడు అలవాట్లకు దూరంగా ఉండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అందరం కూడా కోరుతూ ఉన్నాం మేమందరము. తర్వాత అదేవిధంగా స్వామివారి దయతో అందరూ కూడా చల్లగా సుఖశాంతులతో ఉండాలని మళ్ళీ శ్రీరామరాజ్యం ద్వారా అందరూ చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మాకు ఇంత మంచి అవకాశం కల్పించిన గంభీరావుపేట గ్రామస్తులకు, చైర్మన్ సార్కి, మహేశ్వరి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాము. ధన్యవాదాలు.